సంగారెడ్డి జిల్లా కల్హేర మండలంలోని బీబీపేట గ్రామంలో చిరుతపులి కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు గ్రామంలో వైరల్ అవుతున్నాయి. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి సహాయం కోరారు. అప్పటికే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను బయటకు పంపేందుకు గ్రామస్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిపైనా దాడి చేస్తుందేమోనన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పిల్లల్ని బయటకు పంపేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని స్థానికులు అటవీశాఖను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని చిరుత తాలూకు గల్లంతైన దిశలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో కలిసి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు అయితే ఇంకా భయాందోళన నుంచి తేరుకోలేని స్థితిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని కల్హేర్ మండలం బీబీపేటలో చిరుత రావడం అనేది కొంత కలకలం జరిగింది. అడవుల్లో ఉండాల్సిన చింతపుళ్ళు ఊళ్ళలోకి రావడం, ముఖ్యంగా ఇళ్లలోకి చెరబడడం అనేది అక్కడ సమీప ప్రాంత ప్రజలకు కొంత భయాందోళన కలిగించే విషయం. ముఖ్యంగా ఈ బీబీపేటలో ఎవరైతే జెడ్పీటీసీ గుండు మోహన్ ఉన్నారో ఆయనకు సంబంధించిన ఇంట్లోకి చిరుత వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరుతపులి సంచరిస్తున్న సందర్భంలో అక్కడ కొంతమంది చూసి సీసీ ఫుటేజ్ చెక్ చేయడంతోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఎవరైతే జడ్పీటీసీ ఉన్నాడో ఆయన ముందుగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ చిరుతకు సంబంధించి చిరుత ఎక్కడి నుంచి ఆనవాళ్లకు సంబంధించి అది బయట వెళ్తున్న క్రమంలో ఎక్కడికి వెళ్ళింది, ఎట్ల నుంచి వచ్చింది అనేది బిఎఫ్ఓ ఆధ్వర్యంలో టీం అయితే ఇప్పుడు వెరిఫై చేస్తుంది. అయితే చిరుత ఇంట్లోకి వచ్చిన సందర్భంలో వీళ్ళు ఇమీడియట్ గా కొంత అలర్ట్ గా ఉండడంతోనే కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత కొంత భయంతో అటు నుంచి అడవి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది. దీంతో గ్రామస్తులైతే ఒక్కసారిగా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ రావు. ఏవైతే అడవుల్లో చిరుతపుళ్లకు సంరక్షణ కరువు అయిన తర్వాత ఫారెస్ట్ లో అక్కడ ముఖ్యంగా నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో చెట్లను కొట్టివేయడం, తర్వాత వెంచర్లు ఎక్కువగా వేయడంతో కొన్ని చిరుతపుళ్లు కావచ్చు, అడవి జంతువులు ఊర్లలోకి అయితే వస్తున్నాయి. ఇదే క్రమంలో కల్హేర్ మండలం బీబీపేటలోకి చిరుత వచ్చినట్టుగా తెలిసింది. ఒకటి ఈ ఇంట్లోకి చిరుత వెళ్లిన సందర్భంలో అక్కడ చుట్టుపక్కల వారు చూసి ముందస్తుగానే సమాచారం ఇవ్వడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే అక్కడ ఉన్న వారిపై దాడి చేసే అవకాశం ఉండేది. ఫారెస్ట్ అధికారులు చెప్తున్న వివరాలు చూస్తూ ఉంటే ఫారెస్ట్ కు సంబంధించి కొంత భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ సందర్భంలోనే అటవీ జంతువులు ఇటు ఊర్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, అది మళ్ళీ ఎటుగా వెళ్ళింది అనేది ఆనవాళ్ళు అయితే సేకరిస్తున్నారు. దాని ఆధారంగా చిరుతను పట్టుకొని జూగుకు కానీ లేదంటే పెద్ద ఫారెస్ట్ కానీ తరలించే అవకాశం ఉంటుంది. నగేష్, అంటే ఇంతకు ముందు గతంలో వచ్చిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడే మొదటిసారిగా వచ్చినట్టు ఏమైనా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారా? అయితే నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతలు తరచూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నర్సాపూర్ పరిధిలో ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ చిరుతలు తర్వాత అడవి జంతువులు అయితే తిరుగుతూ ఉంటాయి. ఇళ్లలోకి వచ్చిన సందర్భాలు అయితే ఆ ఏరియాలో ఇప్పటి వరకు జరగలేదు. కాకపోతే రోడ్లపైకి సంతరించడం, రాత్రి వేళల్లో రోడ్లపై అటుగా ఇటుగా వెళ్లడం అనేది స్థానికులు చూసి చెప్పారు. ఈ ఏవైతే బీబీపేట ఉంటుందో బీబీపేట పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో చిరుత వచ్చిందనైతే స్థానికులు చెబుతున్నారు. కానీ ఇళ్లలోకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉన్న ప్రదేశం ఉండడంతో అక్కడ ఇంట్లో జనం ఎవరు లేకపోవడంతోనే అది జనం భయానికి జనం అటుగా వస్తారనే భయంతోనే ఇంటిలోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ప్రభావం తప్పింది. ప్లస్ అక్కడ ఎవరైతే స్థానికులు ఉంటారో వారు ముందుగానే చిరుతను గుర్తించడంతో ఆ ఫారెస్ట్ అధికారులకు కొంత యాక్టివిటీ అనేది తెలిసిపోయే అవకాశం ఉంది. ఈ చిరుతకు సంబంధించి అది ఎక్కడ ఫారెస్ట్ అంటే అటుగా ఇది బార్డర్ ఏరియా కాబట్టి
మహారాష్ట్ర నుంచి వచ్చిందా లేదంటే కర్ణాటక నుంచి వచ్చిందా, ఆ ఏరియాలో దట్టమైన అడవి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చిందా అనే ఆ విషయాలను అయితే ఫారెస్ట్ అధికారులు అయితే కింది స్థాయి అధికారులను సేకరించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చిరుతకు సంబంధించి ఏజ్ ఎంత ఉంటుంది, అది గతంలో ఇంత ఈ ఏరియాలకు ఎప్పుడైనా వచ్చిందా అనే విషయాలను అయితే కనిపెట్టే అంశంలో ఫారెస్ట్ అధికారులు తనామునకలు అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే గ్రామంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది నాగేష్? ఆ గ్రామంలో అయితే ప్రజలు అయితే బీవీపేటలో ప్రస్తుతానికి కొంత భయాందోళన అయితే ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇట్లాంటి చిరుతలు వస్తే ఆ బయట ఆరు బయట కట్టివేసే పశువులు ఉంటాయి, ఏవైతే పశుపోషణలో ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఇలాంటి పశువులు బయటే ఉంటాయి కాబట్టి వాటిపై ప్రాథమికంగా దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. దీంతో కొంత గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఆ బీవీపేటతో పాటు కలిహేర్ మండలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ఏవైతే అడవులకు దట్టమైన ఫారెస్ట్ డెన్సిటీ ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఏరియాల ప్రజలైతే కొంత భయం పడుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఇట్లాంటి పరిస్థితులు ఏదైతే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. చిరుత వచ్చిన సమయంలో కానీ ఇతర అటవీ జంతువులు వచ్చిన సమయంలో ఇమీడియట్ గా రక్షణ చర్యలు అయితే ఉండవు. ఏవైతే పాడి పశువులు ఉంటాయి ఆ వాటిపైన దాడి చేసి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా సార్లు ఫారెస్ట్ అధికారులకు కూడా మొరపెట్టుకుంటున్నారు. ఇట్లాంటి అడవి జంతువులను బయటకు రాకుండా, అంటే వాటికి ఏవైతే ఆహార అవసరాలు ఉంటాయో వాటిని అడవిలోనే తీరిస్తే అవి జంతువులు బయటకు అయితే రావు. అడవిలో ఆహారం దొరకని సందర్భంలోనే అవి బయటకు వస్తుంటాయి. కొంత ఫారెస్ట్ డెన్సిటీ తగ్గడంతో కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. దీంతోనే అక్కడ ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసుల రక్షణ కూడా అవసరమని అయితే పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ఇప్పటికీ కొన్ని చర్యలు అయితే చేపట్టారు. పోలీసులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల పాటు అయితే 2 నెలల పాటు అయితే రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడ ప్రజాప్రతినిధులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగేష్. వెనకాలకి వెళ్ళింది.